జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఈ వీడియోలో రామకథ ఆవిర్భవించిన ప్లేస్ అంటే ఇక్ష్వాకు వంశంలో అవతరించబోతున్నాడు గనక ఇక్ష్వాకు వంశం యొక్క వర్ణన, ఆ వంశం తర్వాత ఆ కోసల దేశం అయోధ్య యొక్క వర్ణన, తర్వాత అసలు రాజు ఆయన దశరథుడి గుణగణాలేంటి, మంత్రులు ఎలా ఉండేవాళ్ళు, ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, తర్వాత పురోహితులు ఎలా ప్రవర్తించేవారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం శ్రీరామాయణ అవతరణ ఎలా జరిగిందో మనం తెలుసుకున్నాం. అంటే ఒక మామూలుగా జీవితం గడుపుతున్నా అంటే ఉదర పోషణమే, కుటుంబ పోషణమే జీవయాత్రగా ఉన్న ఒక వృక్షుడి ప్రవృత్తిని మార్చిన వాళ్ళు ఎవరు? ఋషులు. రామనామాన్ని ఉపదేశించి ఋషులు ఆయన్ని మార్చారు. ఆ తర్వాత ఏం చేశాడు? నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి, ఆయన ఎవరు? త్రిలోకజ్ఞుడు. ఆయన వచ్చి మళ్ళీ మానస పుత్రుడు, దేవర్షి అన్నమాట. ఆ నారదుడు వచ్చి రామచరితాన్ని ఉపదేశించాడు. దాంతో ఋషి అయిన ఈయన తమసా నదీ తీరానికి వెళ్ళడం, అక్కడ స్నానం చేద్దామని తలచినప్పుడు క్రౌంచ పక్షుల జంటను చూడడం, ఒక బోయవాడదానని దానిలో ఒక మగపక్షిని చంపడం, ఆడపక్షి విలపించడం, ఇవన్నీ చూసి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక శ్లోకం పలికింది. అంటే ఆయనకి ఎంతో శోకం కలిగింది. ఫస్ట్ ఎందుకు అంటే ఆడపక్షి ఆ మగపక్షి చనిపోయినందుకు ఎంతో బాధపడుతూ చుట్టూరా తిరుగుతూ చాలా దీనంగా ఏడుస్తూ ఉంటే కూస్తూ ఉంటుందన్నమాట. అది చూసి ఆయనకి చాలా జాలి కలిగి ఆ శోకంలోంచి ఒక శ్లోకం వచ్చింది. అదే రామాయణానికి ప్రారంభ శ్లోకం అయిపోయింది. నేను ఎందుకు అసలు శోకంతో ఇలా పోయేవాడికి ఎందుకు శాపం ఇచ్చాను అని మదన పడుతూ ఉండగా చతుర్ముఖ బ్రహ్మ వస్తాడు. చతుర్ముఖ బ్రహ్మ వచ్చి, ఇది నీ వల్ల నీవు కావాలని చేయలేదు, నేనే సరస్వతీదేవిని నీ జిహ్వాగ్రంలో నిలబెట్టి నా సంకల్పం వల్లే ఇది నీ శ్లోకం నీ నోటి నుంచి వెలువడింది అని చెప్పి నువ్వు శ్రీరామచరితాన్ని ప్రబంధంగా రచించు అని ఆదేశం ఇచ్చి వెళ్ళిపోతాడు అనమాట. అది ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏం చేస్తాడు? ఇంకా రచించాలి అని సంకల్పించుకున్నాడు. 500 సర్గల్ని, 6 కాండలని, ఇంకొకటి తర్వాత ఉత్తరాఖండాన్ని కూడా రచించడం పూర్తయింది. తర్వాత అది కుశలవులకి బాగా నేర్పించాడు. నేర్పించి ఆ రామాయణాన్ని ఇంకా అందరికీ చేరవేయడానికి అని చెప్పి వేదార్థాలని, ఇందులో వాల్మీకి సీతా చరిత్రం అన్నాడు, పౌలస్యవధ అనే దాన్నే ప్రధానంగా ఉంచుకున్నాడు అనమాట. ఇక వీళ్ళు సంగీతం కూడా బాగా నేర్చుకున్నారు కనుక గానం చేయాలి అందరి ఎదుట. గాన రూపాలు అంటే కావ్యం కూడా కదా ఇది. సో మొట్టమొదటి ఋషుల ముందు గానం చేశారు. దాంతో వాళ్ళకి తోచిన ఋషుల దగ్గర ఉన్న కృష్ణాంజనమని, కలసమని, కమండలం అని, యజ్ఞ సూత్రాలని ఇలాంటివన్నీ ఇచ్చారు ఋషులు. ఆ తర్వాత ఆ 2 పిల్లలు కూడా అయోధ్య నగరంలో రాజమార్గంలో గానం చేస్తూ వెళ్తున్నారు.
అప్పుడే శ్రీరాముడు ఆ పాట విని తన బాణంలోకి రప్పించుకుని ఆ తర్వాత ఆ కథనంతా తను కూడా వినడం మొదలు పెట్టాడనమాట. ఇది ఒక మహాకావ్యం. అయితే ఇది శ్రీరామాయణం వింటూ తనకి తానే మర్చిపోయి శ్రీరాముడు తన సోదరులతో కూడా విన్నాడు గనక విని ఆమోదించాడు. అది అలాంటి శ్రీరామాయణం మొదటి నుంచి మనం తెలుసుకుందాం అని చెప్పడం మొదలు పెట్టాడనమాట. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇక్ష్వాక వంశం ఈ భూమండలం అంతా కూడా మనువు మొదలుకొని ఇక్ష్వాకు వంశం రాజులందరికీ కూడా పరిపాలించారు. ఇక్కడ వాళ్ళల్లో సగరుడు అనే ఆయన ఒక ప్రసిద్ధమైన రాజు ఇక్ష్వాకు వంశంలో. ఆయన కుమారులు ఎంతమంది అంటే 60,000 మంది. ఈ 60,000 మంది కూడా అశ్వమేధ యాగంలో పోయిన అశ్వాన్ని వెతకడానికి భూమిని తవ్వారంట. 60,000 మంది అశ్వాన్ని వెతకడానికి తవ్వినప్పుడే అది జలాలతో నిండి సముద్రమైందండి. అందుకే సగరుడి పేరుతోనే సాగరము అనే పేరు వచ్చింది సముద్రానికి అన్నమాట. అది మొదటగా ఈ ఇక్ష్వాకు వంశస్థుల్లోనే రామాయణం అనేది రామకథ అనేది మొదలైందనమాట. ఇంకా కోసల దేశం, దానిలో అయోధ్య రాజధాని అనమాట. కోసలం అనే పేరు గల ఈ దేశం ఎక్కడుంది అంటే సరయూ నది తీరంలో ఉంది. చాలా గొప్ప దేశం. ఇక్కడ చాలా ధనధాన్యాలతో ప్రసిద్ధమైంది. ఆ దేశానికి రాజధాని అయోధ్య అన్నమాట. అది లోకల్లోనే ప్రసిద్ధమైన పట్టణం అన్నమాట. మనువు స్వయంగా నిర్మించాడంట ఆ పట్టణాన్ని. అక్కడ ఎలా ఉందో అయోధ్యని కొంచెం వర్ణిస్తారు. ఎందుకంటే అయోధ్య అంటే అమరావతితో సమానం అంటారు, ఇంద్రుడి రాజ్యంతో సమానం అంటారు. ఇక్కడ విశాలమైన మార్గాలు ఉండేయంట. రాజమార్గం చాలా పొడవుగా ఉండేది. అందులో ఈ మార్గం అంతా కూడా ఎప్పుడు ముత్యాలతో పుష్పాలతో అలంకరించబడి ఉండేదంట. ఇంకా జలాలని కూడా తడిపి ఉంచేవాళ్ళండి. ఎందుకంటే ఎవరికి ఏమి గుచ్చుకోకుండా ఒకటి చల్లగా ఉండడానికి ఒకటి అనమాట. స్వర్గాన్ని దేవేంద్రుడు ఎలా పాలిస్తున్నాడో ఈ పట్టణాన్ని ఇంతకుముందు ఏ రాజులు పాలించినంత గొప్పగా పాలిస్తున్నాడు దశరథుడు అనమాట. అయితే దీనిలో ఎలా ఉందో దాని ప్లాన్ అయోధ్య నగరికి ప్లాన్ ఎలా ఉంటుందంటే పట్టణానికి మధ్యలో అంగళ్ళు ఉండేయండి. చాలా విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. అలాగే ఒక దానిలో ఎన్నో ఆయుధాలు కూడా పెట్టుంది, ఏర్పాటు చేయబడింది. తర్వాత చిత్రకారులు శిల్పులు ఎంతో మంది ఉండేవారు అయోధ్యలో అనమాట. తర్వాత సూతులు మాగదులు అని కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే రాజుల దగ్గర ఉంటారనమాట. రాజులని మేల్కొల్పడానికి లేతే వాళ్ళని పొగడడానికి వీళ్ళు ఉండేవాళ్ళు. అలాగే అక్కడ ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ 5 స్టోరీడ్ 6 స్టోరీడ్ ఇలా అనుకుంటున్నాం, కానీ అప్పుడే ఆ కాలంలోనే ఎత్తైన మేడలు ఉండేయండి. దాని మీద కూడా జెండాలు ఎగురుతూ ఉండేవన్నమాట. అలాగే ఆయుధాలు, అన్ని చోట్ల ఆయుధాలు కూడా ఉండేవి. ఈ విధంగా ఒక ప్రత్యేకంగా ఉండేది నిర్మాణంలో అయోధ్య పట్టణం అన్నమాట. ప్రజలందరికీ కూడా కళలంటే ఆర్ట్స్ అన్నమాట. కళలంటే ఎంతో ఆసక్తి ఉంది. అలాగే అప్పుడు ఆ రోజుల్లోనే స్త్రీలు కూడా నాటకాల్లో వేషాలు వేసేవాళ్ళంట. అలాగే మామిడి తోటలు ఉద్యానవనాలు చాలా ఎక్కువగా ఉండే అనమాట. అలాగే పట్టణం చుట్టూరా కూడా ఒక అగడత అంటారు. అంటే అగడత అంటే లోపలికి శత్రువులు ఎవరు రాకుండా ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇంకా ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గోవులు ఎన్నో ఎన్నో ఉండేవి అనమాట. ఇంకా సామంతరాజులు ఉంటారు కదా, ఇంకా వీళ్ళే కాకుండా మిగతా దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు అంట. విదేశాల నుంచి కూడా అక్కడికి వర్తకులు వస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే ధాన్యం సమృద్ధిగా ఉండేది. అలాగే చెరుకు రసమా అన్నంత తీయగా నీరు ఉండేదండి ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడు కూడా పట్టణాల్లో చక్కటి సంగీతం వినిపిస్తూ ఉండేది. మృదంగాలు, వీణలు, ఈ వాద్యాలు ధ్వనులతో
ఆ ప్రశాంతంగా ఉండేది అనమాట. మనలాగా ట్రాఫిక్ గాలు ఉండేది కాదు అక్కడ. అలాగే ఆ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అంటే ఎంతో యోధులు. అస్త్ర ప్రయోగంలో కానీ శస్త్ర ప్రయోగంలో కానీ నైపుణ్యం ఉండేది వాళ్ళు. కానీ అనవసరంగా ఎవరిని చంపేవాళ్ళు కాదు. అలాగే దొంగచాటుగా కొట్టడం కానీ పారిపోయే వాళ్ళని కొట్టడం కానీ ఉండే చేసేవాళ్ళు కాదనమాట. యోధులైనప్పటికీ కూడా మంచి బలశాళ్ళు అందరూ. బాహుబలం ఎక్కువ ఉండేది. అలాగే క్షత్రియులు సాంప్రదాయాలను పాటించేవాళ్ళు. బ్రాహ్మణులు వేదంగాలని అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఋషులతో సమానంగా యజ్ఞాలను కూడా ఆచరించేవాళ్ళు అంటే అక్కడ పురోహితులు అనమాట. యజ్ఞాల్లో ఇంకా యథాశక్తి బ్రాహ్మణులకి అక్కడ వాళ్ళందరూ కూడా ద్రవ్యాలను కూడా సమర్పించేవాళ్ళు. అలాగే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తపోనిష్ఠులు బాగా. అలాంటి బ్రాహ్మణులతో కూడా ఆ పట్టణం నిండి ఉండిందనమాట. అలాగే ఇక్కడ మనకి నిన్న మనం చెప్పుకున్నాం కదా, పట్టణాన్ని వర్ణించేటప్పుడు అయోధ్య వర్ణనం ఎలా ఉండేది, ఎలా చేశారు, లంకాపురి వర్ణనం ఎలా చేశారు అని. ఎక్కువగా అయోధ్యలో ఏంటంటే ప్రజల గురించి వర్ణిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళల్లో ఉండే దాన గుణం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ప్రజల గురించి చెప్పేవాళ్ళు. లంకలో ఏం చేస్తారు, భవనాలు, ఆ భవనాలు వైభవాన్ని వర్ణించబడుతుంటాయి. అంటే ఇది మానవులకి రాక్షసులకి భేదాన్ని చెప్పారనమాట. మానవులకు కావాల్సింది ఏంటి, ముందు సత్ప్రవర్తన కావాలి, ధర్మంగా బతకడం కావాలి. అది ఇక్కడ అయోధ్యలో కనిపిస్తుంది. కానీ శారీరక బలం, భవనాలు గొప్పదనం అనేది భౌతిక వస్తువులు కదా, అది ప్రధానంగా భావించేది లంకలో అనమాట. అంటే మానవత్వం ఒక వంక చూపిస్తుంటే అయోధ్యలో అసురత్వం అనేది లంకలో ఉండేదన్నమాట. ఇలా అయోధ్య నగరంలో ఎవరు రాజుగా ఉండేవాళ్ళు అంటే మొదటగా దశరథుడు. ఆయన ఎలాంటి వాడు అంటే అందరినీ తనతో కూడగట్టుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు అనమాట. పౌరులంటే ప్రజలంటే ఎంతో ప్రేమ. అలా యజ్ఞాలు ఆచరించడం, చెరువులు త్రవ్వించడం, సత్రాలు, తోటలు, ఇవన్నీ ధర్మకార్యాలన్నీ చేయిస్తూ ఉండేవాడు. మహర్షులు ఎలా ఉండేవాడు, ఈయన కూడా రాజర్షి లాగానే ఉండేవాడు. 3 లోకాల్లో ప్రసిద్ధి పొందాడు దశరథుడు. అంటే 3 లోకాల వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అనమాట. చతురంగ బలోపేతుడు. అలాగే రాజ్యానికి అవసరమైన అన్ని అన్ని పరికరాలని ఉన్నాయి అందులో. ఇంద్రుడితో కుబేరుడితో కూడా సమానంగా ఉండేవాడు. మొట్టమొదటి రాజు మనువు ఎలా పరిపాలించేవాడో అలా ఈ దశరథుడి లోకాన్ని పరిపాలిస్తున్నాడు. ధర్మబద్ధుడే ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు అనమాట. తమకు ఉన్నదాంతో సంతృష్టి పడేవాళ్ళు. ఇతరుల ధనాన్ని ఇంకా కావాలని లోభగుణం ఉండేది కాదనమాట. సత్యాన్ని పలికేవాళ్ళు. అలా అక్కడ ఆ దేశంలో అదే ఆ పట్టణంలో ఉండే వాళ్ళకి తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఈ లోటు ఉంది అని చెప్పే కుటుంబమే ఉండేది కాదంట. ఇంకా భార్య బిడ్డలను హింసించడం కానీ, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించే నీచులు కానీ మనుషులు అక్కడ ఉండేవాళ్ళు కాదు. అలాగే చదువు రాని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదట. అందరూ దైవంలో, శాస్త్రంలో విశ్వాసంతోనే ఉండేవాళ్ళంట. కానీ చక్కటి నడువడి ఉన్న వాళ్ళే అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అలాగే అందరికీ కూడా ఎన్నో నగలు ఉన్నాయి, హారాలు లేని వాళ్ళు ఉండరు. అలాగే సువాసనలు వెదజల్లే వస్త్రాలను కట్టుకునే వాళ్ళంట. పరిమళ ద్రవ్యాలని వాడని వాళ్లే ఉండేవాళ్ళు కాదండి. చక్కగా పరితుష్టిగా భోజనం చేయని వాళ్ళు లేరు. అలాగే ఒకళ్ళకి పెట్టని వాళ్ళు కాదు. ఆభరణాలని ధరించని వాళ్ళు కాదంటే ఆభరణాలంతా అందరూ ధరించేవాళ్ళు అనమాట. ఇలా దొంగలు అనేవాళ్ళే అక్కడ, అంటే నీచ స్వభావం కానీ దొంగలు కానీ అక్కడ ఎవ్వరూ అయోధ్యలో ఉండేవాళ్ళు కాదనమాట. అక్కడ ఉండే పురోహితులు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళ కర్మలన్నీ వాళ్ళని ఆచరించడంలో శ్రద్ధగా చేసేవాళ్ళు.
దానం, ఎప్పుడు దానం అని అధ్యయనం, ఏదో శాస్త్రాల అధ్యయనం ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరి నుండి ఒకరి నుండి పుచ్చుకోవడం వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు. బ్రాహ్మణుల్లో అసలు శాస్త్రం మీద విశ్వాసం లేని వాళ్ళే లేరు అక్కడ. అసత్యం చెప్పేవాళ్ళు, అలాగే చదువు రాని వాళ్ళు కానీ, అసూయ ఉన్న వాళ్ళు కానీ, శక్తి లేని వాళ్ళు కానీ, విద్వాంసులు కాని వారు కానీ ఎవరు లేరనమాట. బ్రాహ్మణులందరూ కూడా వేదాంగాలు చదివిన వాళ్ళే ఉండేవాళ్ళు. అంత అంత అందరికీ కూడా ఒకళ్ళకి ఇవ్వడంలోనే ఇష్టం కానీ ఎవరు కూడా బాధపడేవాళ్ళు ఎవరు ఉండరనమాట. అందరికీ రాజంటే భక్తి. బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణాల వారు దేవతలను అతిథులని పూజించేవాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు ఇన్ని నియమాలతో ఇంత చక్కగా ఉండే ప్రజలు కదా, అందరూ దీర్ఘాయుర్దాయం ఉండేవాళ్ళంట. అందరూ పుత్రులతో పౌత్రులతో భార్యలతో ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. అసలు భేదాభిప్రాయాలు కుటుంబాల్లో కలహాలు ఉండేవి కావు. పూర్వం మనువు ఎలా పరిపాలించేవాడో దశరథుడు కూడా అలాగే పరిపాలించాడు అనమాట. ఇంకా వాళ్ళ సైన్యంలో అయితే ఎంత మేలు జాతి గుర్రాలు, సింధు దేశంలో పుట్టిన గుర్రాలని, వింధ్య పర్వతాల్లో పుట్టినయని, హిమవత్ పర్వతాల్లో పుట్టిన గజాలు కూడా ఉండేయంట. అలాగే ఎక్కడైతే దిగ్గజాలు అంటారు కదా, ఆ దిగ్గజాల వంశంలో జన్మించిన ఈ గజాలు కూడా ఈయన దగ్గర ఉన్నాయన్నమాట. ఏనుగుల్లో ప్రధానంగా 3 జాతులు ఉంటాయంట, భద్రము, మంద్రము, మృగము అని. ఈ మూడిటికి కూడా క్రాస్ బ్రీడ్ అంటారు కదా, అలా పుట్టినవి కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఆ సైన్యంలో ఎప్పుడు సైన్యానికి అయితే ఆ సైన్యం ఎలా ఉండేది, గజతురగ పదాతి బలంతో సమృద్ధిగా ఉండేదండి ఎప్పుడు దశరథుడి సైన్యం. ఆ పట్టణం పేరే సార్థకం అనమాట. ఎవరికైనా సరే ఎదిరించి యుద్ధం చేయడానికి ధైర్యం ఉండేది కాదు. ఇంకా ఎందుకు ఈ పేరు వేదాల్లో శ్రీ మహావిష్ణువు ఉండే వైకుంఠానికి ఉందంట ఆ పేరు. అంటే అయోధ్య అంటే వైకుంఠం అని పేరు అనమాట. అది ఎంత అక్కడ కట్టే కన్స్ట్రక్షన్స్ కూడా ఎలా ఉండేయంటే ఫిరంగులతో కొట్టినా కూడా చెక్కు చెదరదనమాట. అందుకని దానిని వైకుంఠం అని పేరు. దానికి అపరాజిత అని కూడా అంటారు అనమాట. ఎవరి చేత కూడా ఓడింపబడలేదు. అలాగే భగవంతుడు మరి మానవుడిగా శ్రీరాముడు అనే పేరుతో దిగి వస్తున్నాడు కదా, అందుకే దానికి అనువైన యోగ్యతలన్నీ ఈ పట్టణంలో ఉన్నాయని నిరూపించడానికే ఇవన్నీ చెప్తున్నారనమాట. ప్రజలను వర్ణించి పట్టణాన్ని వర్ణించి అసలు సంపూర్ణ మానవుడికి పూర్ణత్వం కావాలి అంటే ఏ యోగ్యతలు ఉండాలో ఇవన్నీ చెప్పారు. దీన్ని పాలించే రాజు దశరథుడు కదా. దశ అంటే ఏంటి? 10 దిక్కుల్లో కూడా ఎదురులేని రథం గలవాడు అనమాట. 10 దిక్కుల్లో నడపగలిగిన వాడు దశరథుడు. 4 దిక్కులు, 10 దిక్కులు అంటే ఏంటి? 4 దిక్కులు, 4 మూలలు, పైన కింద మొత్తం 10 దిక్కులు అంటాం కదా. ఎటువైపు వెళ్ళినా కూడా అడ్డులేని రథం కలవాడు కాబట్టి ఆయన దశరథుడు అన్నారు. ఆయనకి కుమారుడిగా జన్మించడానికి తగిన యోగ్యత ఉన్నది దశరథుడికి అని చెప్పడానికి ఇప్పుడు పాలకుడుగా ఆయన గొప్పదనాన్ని చెప్పారనమాట. ఎందుకంటే భగవంతుడు దశరథుడికి పుట్టబోతున్నాడు కదా, సో అందుకే ఆయన గొప్పదనాన్ని చెప్పారు. రాజు అనేవాడు అసలు ఎలా ఉండాలి, ఒక పాలకుడు అనేవాడు అంటే రాజుడికి ఎప్పుడు కూడా ధర్మపాలనే ఉండాలి. ఒక పాలకులకి మన లీడర్స్కి ఎంతమందికి ఉన్నాయో ఈ గుణాలు ఒకసారి కంపేర్ చేద్దాం. రాజు ముందు వేదాన్ని తెలుసుకోవాలి, అలాగే అందరితో చేర్చుకునే స్వభావం ఉండాలి. పాండిత్యంలో పండితులతో కూడా అన్ని వర్గాల పండితులు కాదు, తన కింద పనిచేసే వాళ్ళని
అందరినీ కూడా కూడగట్టుకునే స్వభావం ఉండాలి పాలకుడికి. అంటే ఎవరితో విరోధం ఉండకూడదు అనమాట. అలాగే రాబోయే మంచి చెడులను ముందుగానే తెలుసుకునే తత్వం ఉండాలి. అలాగే ఎలా ఉండాలి? శత్రువులు కూడా ఆయన చూస్తే భయపడేటట్టుగా ఉండాలి. ఎలా అంటే వేసవికాలంలో మధ్యాహ్నం పూట సూర్యుడిని చూడడానికి ఆ కుదరదు, ఎలా కుదరదో అట్లాగే శత్రురాజులు కూడా ఆయన చూసే శక్తి ఉండేది కాదట. అలాగే పట్టణంలోనే ఉన్న వాళ్ళనే కాదు, పల్లెల్లో ఉన్న వాళ్ళకు కూడా అంతే సుఖ సౌభాగ్యాలను అనుభవించడానికి, సుఖాలను ఇవ్వడానికి ప్రయత్నించాలి అన్నారు. అలాగే ప్రజాక్షేమం కోసం యజ్ఞాలు చేసేవాడు కావాలి. అలాగే దైవ బలం ఎప్పుడూ ఉండాలి. ఎందుకు అంటే మనకి ఉన్న దాంతో దేవతలను తృప్తిపరిచి వాళ్ళు ఇచ్చే భోగాలతో మనం తృప్తి పొందాలి కదా. అందుకే రాజు ఎప్పుడు కూడా యజ్ఞాలను చేసేవాడు ఉండాలన్నమాట. ధర్మ కార్యాలు చేయడంలో శ్రద్ధ ఉండాలి. అందుకని ఆయన ఎలా ఉంటాడు రాజు అనేవాడు అంటే ప్రజల కోసమని ఒక చెరువులు, తోటలు ఇవన్నీ కూడా ధర్మ కార్యాలు అంటే అవే కదా, అవన్నీ కూడా ప్రజాహితానికి చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ప్రజలందరూ కూడా తన ఆజ్ఞ మేరకుండా చూసుకోవాలి, శాసించేవాడు కావాలన్నమాట. అలాగే తనకి ఎక్కువగా భోగవాంఛలు ఉండకూడదు. ఒక పాలకుడికి ఋషి వలె ప్రవర్తించాలి. అంటే అటు అర్థమునందు కానీ కామమునందు కానీ వాంఛ లేకుండా సర్వాన్ని భగవంతుడి శరీరంగా చూసి ప్రేమించి పరిపాలించగలిగేవాడు కావాలి. అలాంటి వాడినే రాజర్షి అంటారనమాట. తనని ఎదిరించే శత్రువు కానీ శత్రుత్వం మనసులో కూడా శత్రుత్వం లేకుండా ఉండేటట్లు అందరినీ మిత్రులుగా మార్చుకోవాలి రాజు అనేవాడు. అలాగే ప్రజలు కూడా ఇంద్రియ జయం ఉండాలి అన్నారు. ఇంద్రియాలని జయించాలి రాజు. అది లేనివాడు తను చెడిపోతాడు, ప్రజలు కూడా పాడవుతారని. ఇంకా కోశాగారంలో ధనం సమృద్ధిగా ఉండాలి అని. ఇలా దశరథుడి గుణాలని వర్ణించి ఒక పరిపాలకులైన వాళ్ళు ఎలా ఉండాలో దశరథుడిని మనకి చూపించాలన్నమాట. ఇప్పుడు దశరథుడే కాదు, ఇప్పుడున్న పాలకులు కూడా అనుసరించాల్సిన గుణాలు అన్నమాట ఇవి. అలాగే వీళ్ళకి ఇక మంత్రులు, ఇప్పుడు మనకు మంత్రివర్గం ఉంటుంది కదా, ఒక రాజు దగ్గర మంత్రివర్గం ఉంటుంది కదా, వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్తారు. రాజు దగ్గర ఇప్పుడు దశరథ చక్రవర్తి దగ్గర 8 మంది మంత్రులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎలా ఉండాలి అంటే ధర్మ పరిపాలనే రాజు కర్తవ్యం అయితే వాళ్ళు కూడా దానికి అనుసరించే గుణ సంపత్తి కలిగి ఉండాలి అన్నారు. అసలు మంత్రి అయిన వాళ్ళకి 3 శుద్ధులు ఉండాలట. అంటే 3 రకాలుగా వాళ్ళ మనసు సిద్ధంగా ఉండాలన్నమాట. మనసులో కూడా బయట కాదు, మనసులో కూడా స్వామి ద్రోహ చింతన అనేది ఉండకూడదు. స్వామికి ద్రోహి ఉండకూడదు అనమాట. ధనం విషయంలో, స్త్రీల విషయంలో, వ్యసనాల్లో కానీ వశపడకూడదు మంత్రులైన వాళ్ళు. మంత్రులుగా నియమించే ముందు కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలను చేసే మంత్రులుగా నియమించే వాళ్ళంట. ఇక్కడ అయోధ్య ఎక్కడైనా సరే డబ్బు చేత, స్త్రీల చేత ఆకర్షించడానికి ఆశ కల్పిస్తారంట. ఫస్ట్ అదే టెస్ట్. ముందు డబ్బు చేత వీడు ఆకర్షింపబెడతాడా, లంచాలు తీసుకుని మాకు ఒక పదవి కొనుక్కోవాలనుకోండి, నువ్వు 1 కోటి రూపాయలు కావాలి లేదా మా 5 కోట్లు ఇస్తే నీకు ఈ పదవి ఇస్తామని చెప్తారు కదా. అలా డబ్బు ఇస్తే ఆశపడేవాడా, లేదా స్త్రీల చేత ఆకర్షిస్తాడా వీడు అని ఒక ఆశ కల్పిస్తారంట ఫస్ట్. దీనికి అతీతులుగా ఉండే వాళ్ళనే మంత్రులుగా తీసుకుంటారనమాట. అలాంటి మంత్రులు దశరథ చక్రవర్తి దగ్గర 8 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు బ్రీఫ్గా చూసుకున్నాం. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధ సాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని చెప్పి మనకి సుమంత్రుడు అందరికీ తెలుసు కదా. ఇలా ఈ మంత్రులనే పెట్టుకునేవాళ్ళు అనమాట. సుమంత్రుడు అంటే ఏంటి, మంచి ఆలోచనలు రాజుకు అందించేవాడు అనమాట.
8 గుణాలు గల 8 మంత్రులని ఎన్నుకున్నారు. విజయుడంటే విజయాన్ని ఆర్జించగలడని, సిద్ధార్థుడంటే తాను తలచిన ఫలం సాధించగలడు. అలా ఏ కార్యమందైనా సరే శోకం లేనివాడు అశోకుడని, దృష్టి అంటే ఏ కార్యమైనా చేయడానికి సమర్థత ఉండేవాడని, మంచి ఆలోచనలు ఇచ్చేవాడు సుమంత్రుడు. ఇలా 8 మంది 8 గుణాలు ఉన్న వాళ్ళని మంత్రులుగా చేసుకున్నాడు. ఇంకా ప్రధానంగా పురోహితులు 2 ఉన్నారు. ఇంకా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు మాత్రమే పురోహితులుగా ఉన్నారు. ఎవరు వాళ్ళంటే వశిష్ఠుడు, వామదేవుడు. వీరిద్దరు కూడా ఋషులే. వీళ్ళు ఎలా ఉంటారు ఈ పురోహితులు అంటే, ఈ విశ్వమంతా కూడా భగవంతుడు శరీరంగా దర్శిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి కార్యం కూడా భగవత్ సేవగా, ఇంకా అర్ధకామాలు అంటే ఇంకొక ఆశలు వాంఛలు లేకుండా, ధనాన్ని సంపాదించాలనే కోరిక లేకుండా, రాజ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, ధర్మాన్ని రక్షించడమే తన కర్తవ్యంగా ఉండేవాళ్ళు ఈ పురోహితులు అనమాట. అలాంటి వాళ్ళే వశిష్ఠుడు, వామదేవుడు ప్రధాన పురోహితులు అనమాట. ఇంకా తర్వాత కూడా జాబాలి మరి కొంతమంది ఉన్నారు. అలాగే 8 మంది కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. మంత్రులందరికీ సామాన్యంగా ఉండాల్సిన గుణాలని ఇక్కడ వర్ణించారనమాట. మనకి రాజు ఎలాంటి వాడు దశరథుడి వర్ణన వల్ల తెలుసుకున్నాము. మంత్రి ఎలాంటి వాడు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్తున్నారు. అసలు మంత్రి అనేవాడు ఎలా ఉండాలి అంటే, మంత్రి ప్రధానంగా శాస్త్రాలను తెలిసిన వాడు ఉండాలి, విద్యావంతుడై ఉండాలి, తప్పు పని చేసేవాడు కానీ, సిగ్గుపడేవాళ్ళు కానీ, మళ్ళా చేయడానికి తప్పు పని చేసి సిగ్గుపడేవాళ్ళు దాన్ని మళ్ళీ చేయడానికి జంకేవాళ్ళు కావాలి. నీతిని పరిపాలించడానికి సమర్థులు కావాలి. నిగ్రహించే శక్తి, కోరికలు నిగ్రహించుకునే వాళ్ళు కావాలి. సహజంగా ఐశ్వర్యవంతులు కావాలి. లేకపోతే ఏమవుతుంది, ఐశ్వర్యవంతులు కాకపోతే ధనానికి ఆశపడి మళ్ళీ తప్పుడు పనులు చేస్తారు వాళ్ళు. అలాగే దూరదర్శనం కలిగిన బుద్ధి ఉండాలి. రాజనీతి శాస్త్రాన్ని తెలిసి ఉండాలి. రాజులాగా ఎదురు లేని పరాక్రమంతో ఉండాలి. ఇది ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే రాజకార్య నిర్వహణలో కానీ, పరాక్రమంలో కానీ కీర్తి ఆర్జించిన వాళ్ళే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు. రాజకార్యాల్లో పరాకు లేకుండా ఉండాలి. దాన్ని చెప్పినట్లుగా ఆచరించే వాళ్ళు కావాలి. శత్రువులను చూసి వెనక్కి పారిపోయే వాళ్ళు కాదు. ఒకళ్ళు తప్పు చేసినా క్షమించగలిగిన ఓర్పు ఉండేవాళ్ళు ఉండాలి. అలాగే చిరునవ్వుతో మాట్లాడేవాళ్ళు, కోపంతో కానీ కోరికతో కానీ దేనివల్ల అయినా సరే అసత్యం చెప్పకుండా ఉండాలి. పై దేశంలో కానీ తన దేశంలో కానీ తమకి తెలియకుండా, అంటే రాజుకు కానీ తాను తెలియకుండా ఏ కార్యాన్ని చేయకూడదు. ఎక్కడైనా ఎవరేం పని చేసినా చేయదలుచుకున్నా సరే, చేస్తూ ఉన్నా సరే చారులతో తెలుసుకునే వాళ్ళంటే వీళ్ళు. రాజు విషయంలో నిశ్చయంగా ప్రేమ గల వాళ్ళు ఉండాలి. అలాగే అపరాధం చేసిన వాళ్ళని అవసరమైతే తన కుమారులైనా పిల్లలనైనా సరే శిక్షించడానికి జంకని వాళ్ళు ఉండాలి. రాజ్యానికి కావలసిన ఆర్థిక సంపదని పెంచే శ్రద్ధ ఉండాలి. సైన్యాన్ని సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం, సరైన పద్ధతిలో నియమించడం, ఇచ్చి రక్షించడం, ఇలా చక్కని వ్యవస్థ ఉండేటట్టుగా చూడగలిగే వాళ్ళు ఉండాలి. అలాగే శత్రువులను ఎదుర్కోవడంలో మంచి సామర్థ్యం ఉండాలి. అలాగే తప్పు చేయని వాళ్ళని శిక్షించకూడదు, అపరాధం చేసిన వాళ్ళని, దోషులని శిక్షించేవాళ్ళు కావాలి. అంటే తప్పు చేయని వాళ్ళని శిక్షించకూడదు, అపరాధం చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అని. మేధావి వర్గానికి దేశ రక్షణకి ఉపయోగించే సైనిక వర్గాన్ని పన్నులతో ఎక్కువగా బాధించకూడదు. అంటే కొంతమందికి అంటే తెలివి ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఉండకపోవచ్చు, కానీ నువ్వు పన్ను కట్టాల్సిందే అని వేధించకూడదు. కోశాగారాన్ని నింపడానికి ధనాన్ని ఆర్జించగలవారు కావాలి. తప్పు యొక్క తారతమ్యాన్ని బట్టి
చిన్న తప్పు చేసిన వాళ్ళకి, శక్తి లేని వారికి తక్కువ పనిష్మెంట్ ఇవ్వాలి, తక్కువ శిక్షణ విధించాలి. ఇలాంటి మంత్రులందరూ ఒకే ఆలోచన గల వాళ్ళు ఉండాలి. మళ్ళీ ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఒకటి ఆలోచన ఒకటి కలవకపోతే మళ్ళీ ఏమవుతుంది? అందుకే ఒకే ఆలోచన గలవారే పక్షపాతం లేకుండా రాజ్య కార్య నిర్వహణ చేసేవాళ్ళు ఉండాలి. అక్కడ కానీ ఎక్కడ అసత్యం పలికేవాడు కూడా లేకుండా ఉండాలి. అసలు ఆ రాజ్యంలోనే పరస్త్రీ వ్యామోహం కలవారే లేరంట. కుటిల స్వభావాలు కానీ ప్రశాంతంగా ఉండేదంట ఆ రాజ్యం. ప్రజలందరూ కూడా మంచి నడవడితోనూ వస్త్రధారణ చేసేవాళ్ళు, మంచి వస్త్రాలను ధరించేవాళ్ళు, అలంకారాలు చేసుకునేవాళ్ళు అవడం వల్ల ఏమవుతుంది, అందరికి ఆకర్షించేటట్టుగా ఉండేవాళ్ళు అనమాట. రాజు క్షేమమే మా క్షేమం అనుకునేవాళ్ళు మంత్రులు కానీ ప్రజలు కానీ. అలాగే యుద్ధం ఒక దేశంలో ఇతర దేశాలతో సంధి చేసుకోవడం, యుద్ధం చేయడంలో కానీ నిర్ణయాలు తీసుకునే ఓర్పు కూడా ప్రజలకి ఉండాలి, మంత్రులకి ఉండాలి, రాజుకు కూడా ఉండాలి. ఒకప్పుడు ఎప్పుడు కూడా ఎవరి మనసుకి నొప్పి కలగకుండా ప్రియంగా మాట్లాడేవాళ్ళు అందరూ. అలాగే ఇలాంటి మంత్రులతో ఉండి దశరథ చక్రవర్తి భూమండలాన్నంతా పాలిస్తున్నాడు. భూమండలం అంతా ఎక్కడ ఖండాలు లేవు, ఎక్కడ దేశాలు లేవు, ఎక్కడ పట్టణాలు విడివిడిగా ఏమీ లేదు, ఒకే పీసుగా భూమండలం అంతా ఒకే పీస్ అన్నమాట. ఇంతకుముందు ఆ భూమండలం అంతా కూడా పరిపాలిస్తూ ఉండేవాడు దశరథుడు అనమాట. అందుకే చక్రవర్తి. చారుల ద్వారా దేశమంతా చూస్తూ ధర్మంతో ప్రజలని ఆనందింపజేస్తూ అధర్మం లేకుండా ఎక్కడ 3 లోకాల్లో ఆడిన మాట తప్పని వాడిగా ఉదారుడిగా దేశాన్ని కీర్తి పొందాడు దశరథుడు. అలా దేశాన్ని పరిపాలిస్తున్నాడు అనమాట. ఇంతవరకు రాజు వర్ణన అయింది. రాజులు, మంత్రులు, పురోహితులు ఎలా ఉండారో చెప్పారు కదా. ఇలా ఉండేది ఆ రాజ్యం అంటే. అయోధ్య అంటే ఆ రాజన్నా, మంత్రులన్నా, ప్రజలైనా అంత చక్కగా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు వర్ణించాడు ఇదంతా అంటే, రాముడు అవతరించబోతున్నాడు ఈ ఇక్ష్వాకు వంశంలో, ఇంత గొప్ప వంశం అని చెప్పడానికి. అయినా ఒకసారి ఇంత ప్రజారంజకంగా పరిపాలిస్తున్నా కూడా దశరథ చక్రవర్తికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. అదే ఎప్పుడు కూడా ఆయనను వేధిస్తూ ఉండేదన్నమాట, బాధపడుతూ ఉండేవాడు. కుమారులను పొందడం కోసమని అశ్వమేధ యాగం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. మంత్రులతో ఆలోచించాడు. మంత్రుల్లో పెద్దవాడు సుమంత్రుని పిలిచి గురువులని, పురోహితులని అందరినీ తీసుకురమ్మని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. సుమంత్రుడు ఏం చేశాడు, వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, ఈ ప్రధాన పురోహితుడు ఎవరు, వశిష్ఠుడు, వీళ్ళందరూ కూడా రాజసభకి వచ్చారు. మరి రాజు ఆజ్ఞాపిస్తే వస్తారు కదా అందరూ. దశరథుడు వాళ్ళందరికీ కూడా తన మనసుల అభిప్రాయాన్ని చెప్తున్నాడు. నాకు ఇంతవరకు పుత్రులను చూసే ఆనందం లభించలేదు. నాకు అప్పటికే దశరథుడికి 60,000 సంవత్సరాలు, అప్పటి వరకు సంతానం లేదన్నమాట. నాకు ఇంతవరకు పుత్రులను చూసే ఆనందం లభించలేదు. అందుకనే పుత్రుల కోసం అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను. శాస్త్రాల్లో నిర్ణయించిన విధానంగా ఆ యజ్ఞాన్ని ఆచరించి నా కోరికని నెరవేర్చుకునేటట్లుగా మీరు సాయపడండి అని చెప్పాడు. శాస్త్రాల్లో ఎలా చెప్పారో అదే విధానంగా యజ్ఞాన్ని ఆచరించాలి. అలా ఆచరించే విధానాన్ని, అలాగే ఆ యజ్ఞాలను ఆచరించిన తర్వాత నా కోరిక కూడా నెరవేర్చేటట్లుగా మీరు సహాయపడాలి అని చెప్పగానే ఇప్పుడు వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులందరూ కూడా చాలా సంతోషించారనమాట. సంతోషించి అశ్వమేధ యాగం తప్పకుండా చేయాల్సిందే, దానికి కావాల్సిన సామాన్లన్నీ సంపాదిద్దాం, ముందుగా గుర్రాన్ని వదిలిపెట్టాలి. అశ్వమేధ యాగం అంటే ఏంటి, ముందుగా గుర్రాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు నీవు కోరినట్లు పుత్రవంతుడు పోతావు
అని చెప్పారు. పురోహితులు ఇలా చెప్పగానే రాజు వెంటనే సంతోషించి ఇంకా ఆనంద బాష్పాలు ఆ బాష్పాలు కావచ్చినాయి ఆయనకి. ఇలా చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు ఒక ఆశీర్వాదంగా భావించాడు అనమాట. పురోహితులందరూ అలా చెప్పగానే గురువుల ఆజ్ఞని అనుసరించి యజ్ఞానికి కావలసిన పరికరాలను సంపాదించండి అని అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ధర్ముడు మొదలైన ఋత్వికులతో రక్షణ సమర్థులకు 400 సైనికులు అశ్వాన్ని రక్షించడానికి వెళ్ళాలి అన్నాడు. ఋత్వికులు ముందు మంత్రాలని చాట్ చేస్తూ వెళ్తూ ఉంటే గుర్రం వెనక ముందు ఋత్వికులు వెళ్తారనమాట. ఆ తర్వాత 400 మంది సైన్యం వెళ్తారు. అశ్వాన్ని రక్షించడానికి వెళ్తూ ఉండాలి. సరయూ నదికి దక్షిణ తీరంలో అయోధ్య ఉన్నది. అందుకే పవిత్రంగా ఉండడానికి ఉత్తర తీరంలో యజ్ఞ భూమిని కల్పించారనమాట. శాస్త్రాల్లో చెప్పినట్లు విఘ్నాలు కలగకుండా యజ్ఞం జరగడానికి వీలుగా ఆ ప్రదేశానికి శాంతి కర్మలు చేయించండి అని ఆజ్ఞాపిస్తున్నారు. అశ్వమేధ యాగాన్ని ఎవరు చేయాలి? క్షత్రియులే చేయాలి. కానీ అది ఏమాత్రం తప్పు జరిగినా కూడా అనర్థాలు జరుగుతాయని అందుకనే ఇప్పుడు ఎవరు చేయరు. ఇతర కామేష్టి యాగం, అశ్వమేధ యాగం మానేశారు. ఎందుకంటే దానికి ఏమాత్రం ఒక మంత్రంలో లోపం జరిగినా, వాక్కులో లోపం జరిగినా, ద్రవ్య లోపం జరిగినా, ఏ జరిగినా కూడా అనర్థాలు వస్తాయి. అందుచేతే సామాన్యమైన రాజులు కూడా చేయరు. ఈయన చక్రవర్తి కనుక చేయాలని నిశ్చయించుకున్నాడు. వేద అధ్యయన సంపన్నులై యజ్ఞాల్లో అపచారం చేయడం వల్ల రాక్షస స్వభావం పొంది ఉన్న బ్రహ్మ రాక్షసులు యజ్ఞాన్ని ఆచరిస్తున్నప్పుడు లోపం జరిగితే హింసించాలని అవకాశానికి కోసం వేసి ఉంటారంట రాక్షసులు. అంటే వేదాధ్యయనం చేస్తూ ఏదైనా అపచారం జరిగితే గనక బ్రహ్మ రాక్షసులు కాపలా ఉంటారనమాట యజ్ఞ పట్టణాన్నంతా హింసించడానికి. యజ్ఞం చెడితే యజ్ఞం ఆచరించే రాజు కూడా నశిస్తాడు. అందుకని యథాశాస్త్రంగా యజ్ఞం పరిసమాప్తి అయినట్లుగా తగిన కట్టుబాటు చేయాలి అని చక్రవర్తి తన మంత్రులని ఆదేశించాడు. ఇన్ని అనర్థాలు జరిగితే గనక ఎవ్వరికి ఏమీ జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పాడు. అందరూ ఆయన ఆజ్ఞను తీసుకుని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు అన్నమాట. చక్రవర్తి తన అంతఃపురంలోకి వెళ్ళి భార్యలతో యజ్ఞానికి దీక్షను స్వీకరించండి అన్నాడు అని చెప్పాడు. అప్పుడు భార్యలు కూడా సంతోషిస్తారనమాట. మరి ఇప్పటి వరకు 60,000 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, ఇప్పటి వరకు మంత్రులు ఎవరు ఎందుకు సలహా ఇవ్వలేదు దశరథుడికి? ఈ యజ్ఞం చేస్తే మీకు సంతానం కలుగుతుంది అని అంటే ఇదే భయం. ఎక్కడ ఏ అనర్థం జరిగినా కూడా రాజు నశిస్తాడు, చేయించే వాళ్ళని రాజ్యానికి కూడా అరిష్టం అనమాట. అందుకని ఎవరు ఏం చెప్పలేదని. రాజు కూడా అడగలేదు కదా, రాజు అడగకుండా వీళ్ళు ఎవరు చెప్పకూడదు. అందుకని ఎవరు మాట్లాడలేదు. ఇప్పటికి రాజు ద్వారా వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది, కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈ దశరథుడు అంతఃపురానికి వెళ్ళాడు. యజ్ఞానికి దీక్షను స్వీకరించమన్నారనమాట. శాస్త్రాల్లో చెప్పినట్లుగా విఘ్నాలు కలగకుండా యజ్ఞం జరగడానికి వీలుగా ఎక్కడ ఉత్తర తీరంలో అంటే సరయూ నదికి ఉత్తర తీరంలో ఒక యజ్ఞ భూమిని ఆ ప్రదేశం అంతా కూడా శాంతి కర్మలు చేశారనమాట. దీన్ని క్షత్రియులే చేయాలి, కానీ ఏమాత్రం తప్పు జరిగినా కూడా ఏమవుతుంది? అనర్థాలు వస్తాయి. అందుకే సామాన్యమైన రాజులు ఎవరు కూడా చేయరు. అలాగే వేదాధ్యయనంలో ఎంతో గొప్ప వాళ్ళు మాత్రమే ఈ మంత్రాలను చదవగలరు అనమాట. ఎందుకు కాపలా కూర్చుంటారంట రాక్షసులందరూ కూడా. బ్రహ్మ రాక్షసులందరూ కూడా ఎక్కడ లోపం జరిగితే అప్పుడు హింసించడానికి అని అవకాశానికి వేచి ఉంటారు. అంత బ్రహ్మ రాక్షసులందరూ. యజ్ఞం చెడిందా వెంటనే రాజు రసిస్తాడు. అలాగే అందుకనే ఇంత కట్టుబాటుతో చెప్పాడు అనమాట దశరథుడు. ఇంత కట్టుబాటుతో చేయాలి అని చెప్పి తన మంత్రులని ఆదేశించి భార్యలని యజ్ఞానికి దీక్షను స్వీకరించండి అన్నారు. ఇలాగే మనకి ఏదైనా సరే వైదిక సంస్కృతిలో ఏం చెప్తారు? ఏ కార్యమైనా సరే ఒక దైవానుగ్రహం కావాలి అంటారు. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం దైవ అనుగ్రహం కావాలి అంటారు కదా.
అది అనుకూలంగా ఉంటేనే దైవ అనుగ్రహం అనుకూలంగా ఉంటేనే మన ప్రయత్నం అనేది ఫలిస్తుంది. మానవ ప్రయత్నం ఫలించాలి అంటే దైవ అనుగ్రహం ఉండాలి. లేదు అంతా నా ప్రయత్నం చేస్తాను, నా శక్తితో చేస్తున్నాను కనుక ఇంకా దైవం ఎందుకు అనుకున్నాడు అనుకో, చెడుతుంది. అందుకే మానవ ప్రయత్నం ఉండాలి, దైవ అనుగ్రహం కూడా ఉండాలన్నమాట. రాజ్య పరిపాలన ఎన్నో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఒక రాజు ధర్మ వ్యతిరేకంగా ఎన్నో తెలుసో తెలియకో జరుగుతూ ఉంటాయి కదా. వాని ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారు అంటే రాజే. అంటే ప్రజలు చేస్తే తప్పు, దాని ఫలితం రాజే అనుభవిస్తాడు. సంతానం లేకపోవడం శరీరంలో ఏదో ఒక లోపం కాక దైవం అనుకూలంగా లేదని, దానికి కారణం తను చేసిన అపచారం ఏదో ఉన్నదని చెప్పి దశరథుడు నిర్ణయించుకున్నాడు అనమాట. ఇది దైవానుగ్రహమే కాదు, నేను చేసే దాంట్లో కూడా ఏదో అపచారం ఉంది, అందుకనే నాకు సంతానం కలగలేదు, దైవ అనుగ్రహం కూడా కలగలేదు, దానికి కారణం తను చేసిన అపచారమే ఏదో ఉంది అనుకుని నిర్ణయించుకున్నాడు. అందుకని ఆ పాపాన్ని దైవానుగ్రహంతో తొలగించుకోవడానికే ముందు అశ్వమేధయాన్ని ఆచరించడానికి చెప్పాడనమాట. తలుచుకున్నాడు అంటే పాపం పోవడానికి అశ్వమేధ యాగాన్ని చేయాలి అనుకున్నాడు, అశ్వమేధాన్ని ఆచరించాలి అని తలచాడు అనమాట. అలాగే ఇంకా మంత్రుల్లో సుమంత్రుడు పెద్దవాడు కదా, బుద్ధిలో కూడా పెద్దవాడే, రాజుకి యొక్క మంచిని కోరేవాడు బాగా. అందుకనే అతడు ముందే తన ప్రభువు దశరథుడికి సంతానం కలగడానికి అశ్వమేధంతో పాటుగా ఋష్యశృంగుడు ఆధ్వర్యంలో పుత్రకామేష్టి కూడా జరగాలి అని సనత్ కుమారుడు చెప్పగా విని ఉన్నాడు అనమాట. సుమంత్రుడు విని ఉన్నాడు. ఎప్పుడో సనత్ కుమారుడు చెప్తూ ఉన్నప్పుడు విన్నాడు, పుత్రకామేష్టి కూడా జరగాలి అశ్వమేధ యాగంతో పాటు అని. అతడు అదేం చేశాడు, రహస్యంగా దశరథుడి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, తను విన్న రహస్యాన్ని రాజుకు చెప్తున్నాడు. ఏ రహస్యం అది? అశ్వమేధంతో పాటు పుత్రకామేష్టి కూడా చేయాలి అని, జరగాలి అని. ప్రభు పూర్వం ఋషులతో మాట్లాడుతున్నప్పుడు సనత్ కుమారుడు మీకు సంతానం కలగడానికి ఒక విషయం చెప్పాడు, దాన్ని చెప్తాను అని. కాశ్యపునికి విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. అతని కుమారుడే ఋష్యశృంగుడు. అతడు అడవుల్లోనే ఉండేవాడు, ముని అయ్యాడు, నిత్యం యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. ఈ కథ అంతా కూడా సనత్ కుమారుడు చెప్పినప్పటికీ ఇంకా జరగలేదు. ఇలా జరుగుతుంది అని భవిష్యత్తులోనే చెప్పాడనమాట సనత్ కుమారుడు. అంటే ఈ భవిష్యత్తుని తెలిసిన సనత్ కుమారుడు ఇలా చెప్పాడనమాట. ఋషులకు చెప్తుంటే నేను విన్నాను. ఆ ఋషీశృంగుడు తండ్రి విభాండకుడు సేవలు చేయడం తప్ప, ఇక తండ్రికి సేవలు చేయడం తప్ప ఇంకా వేరే కార్యం అనేది తెలియదు ఆ ఋషీశృంగుడికి. తండ్రిని ఆశ్రమాన్ని తప్ప వేరొకటి ఏమీ తెలియదు. లోకల్లో బ్రహ్మచర్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. వివాహం కాకముందు వేదాధ్యాయానికి గురుకులంలో స్త్రీ సంపర్కం లేకుండా ఉండాలి, ఒకటి బ్రహ్మచర్యంలో. వివాహం అయిన తర్వాత నియమితంగా శాస్త్రంలో చెప్పినట్లు తన భార్యతో తాను కలవడం కూడా బ్రహ్మచర్యమే అంటారనమాట. ఋషిశృంగుడు అట్లా 2 విధాలైన బ్రహ్మచర్యాన్ని ఆచరించవచ్చు. తండ్రి వద్దనే ఉన్నాడు, అగ్నికి తండ్రికి సేవ చేస్తూ కాలం గడుపుతున్నాడు. అలాగే ఆ కాలంలోనే అంగదేశానికి రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి అప్పుడు అధర్మ పాలన జరిగి, అంటే పాలనలో ఏదో లోపం వచ్చిందనమాట. వచ్చి ఆ దేశంలో ఘోరమైన అనావృష్టి కలుగుతుందని, ఇంకా ఆ అనావృష్టిలో ఏమి చేయాలో తెలియక రోమపాదుడు అనుభవం ఉన్న వాళ్ళ బ్రాహ్మణులందరినీ పిలిచి అనావృష్టికి ఏం చేయాలి అన్నాడంట. అప్పుడు ఆ బ్రాహ్మణులు విభండకుని కుమారుడు ఋష్యశృంగణాన్ని పట్టణానికి రప్పించి శాంతనివిచ్చి వివాహం చేస్తే వర్షం పడుతుంది అని చెప్పారు. ఎవరికి చెప్పారు? విభాండకుడికి. దశరథ చక్రవర్తి ఎవరు?
ఈ రోమపాదుడికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట, అంతరంగ మిత్రుడు. శాంత ఎవరు? దశరథుడి కుమార్తె. రోమపాదుడికి సంతతి లేకపోతే శాంతని ఇమ్మని కోరాడు. దశరథుడి కుమార్తెగా రోమపాదుడికి ఇచ్చాడనమాట. ఆమెను ఋషిశృంగునికి ఇచ్చి వివాహం చేయాలి. కానీ ఋషిశృంగుడు ఆశ్రమాన్ని వదిలి పట్టణానికి రాడు. అతన్ని పట్టణానికి తీసుకుని రావడానికి పురోహితులు కానీ మంత్రులు కానీ సాహసం చేయలేదు. ఎందుకంటే ఏ శాపం వస్తుందో అని భయం. అది తన సాధ్యం కాదు అని విరమించేసుకున్నాడు. అప్పుడు కొందరు వేశ్యలని ఋషిశృంగుని దగ్గరికి పంపిస్తాడు. పంపించి పట్టణానికి తీసుకురావాలి అని నిర్ణయిస్తాడు అనమాట. ఆ వేశ్యలు ఋషిశృంగుని పట్టణానికి రప్పించి తర్వాత రోమపాదుడు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఆ ఋషిశృంగుడు దశరథుడికి కూడా అల్లుడే కదా. అతడి చేతి యజ్ఞం చేయించి దశరథుడికి సంతానం కలిగేటట్లు చేయాలి, సంతానం కలిగేట్టు చేయగలడు ఆ ఋషిశృంగుడు అని సనత్ కుమారుడు చెప్తుంటే నేను విన్నాను అని సుమంతుడు చెప్పాడనమాట. అందుకని మనం ఋషిశృంగుని పట్టణానికి పిలిపించి ఈ యజ్ఞాన్ని చేయాలని సుమంత్రుడు చెప్తే దశరథుడు విని ఒక వేశ్యలు ఋషిశృంగుని ఎలా తెచ్చారు అని ప్రశ్నించాడు అనమాట. అంటే సుమంత్రుడు అప్పుడు ఈ వృత్తాంతాన్ని చెప్పబోతున్నాడు అనమాట. అర్థమైందా? రోమపాదుడు ఎవరు ఇంతకి? రోమపాదుడు ఫ్రెండ్, దశరథుడికి ఫ్రెండ్ అనమాట. శాంతని తనకి దత్తత ఇచ్చాడు. ఆ శాంతకి ఋషిశృంగుని ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. ఆయన ఎక్కడున్నాడు అంటే అడవుల్లో తండ్రి విభాండకుడి దగ్గర ఉన్నాడు. ఆయన్ని రప్పించడం ఎవరి వల్ల కాదు అనుకున్నారు. కానీ వేశ్యలను పంపించి రాజ్యానికి రప్పించాడు. అక్కడ రాగానే వర్షం పడింది వాళ్ళకన్నమాట. అనావృష్టితో ఉన్న రాజ్యం వర్షం పడింది అని చెప్పగానే అయితే ఎలా వచ్చాడు, వేశ్యలతో ఎలా వచ్చాడు అని చెప్పి దశరథుడు అడుగుతాడు. మామూలు సైనికులు ఎవరు వెళ్ళడానికి సాహసించలేదు, కానీ వేశ్యలను పంపించాడు అంటున్నారు. మరి వేశ్యలతో ఋషిశృంగుడు అంతటి గొప్పవాడు ఎలా వచ్చాడు అని అడిగితే దానికి సమాధానం రేపు తెలుసుకుందాం. ఏ శ్రీమన్నారాయణ.